ప్రియులారా, ప్రభువుకి స్తోత్రం. క్షేమముగా ఉన్నారని నమ్ముతున్నాను. మిమ్మలందరినీ తలంచి ప్రభువును మహిమపరుస్తున్నాను. యేసు నామములో శుభములు. జీసస్ మీట్స్ ఫ్యామిలీ GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఏకీభవించిన ప్రియ కుటుంబములు, మిమ్మలందరినీ బట్టి ప్రభువుకు స్తోత్రం. ప్రియులారా, మనము ఈ లోకములో ఏదో ఒక భాగంలో ఉన్నప్పటికీ మన పరమ తండ్రి మనలను కుటుంబముగా చేర్చాడు. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ ప్రభువునందు సంతోషముగా ప్రభువుకు స్తోత్రమని చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పండి. మిగిలిన కార్యములు ఆయన చూసుకుంటాడు. సరేనా? ప్రభు దయాళుడు. మీ ప్రార్థనలకై స్తోత్రములు. మీరు అధికముగా ఆమేన్ యేసు దర్శించుచున్నాడు. పరిచర్యను, నన్ను, కుటుంబములను తలంచుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు నామం మహిమపరచబడును గాక. ఈరోజు ప్రత్యేకముగా పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమని గ్రహింపచేసిన దేవుని యొక్క మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మన యందు నివసించేటువంటి ఆత్మదేవుడు మన పట్ల వైరాగ్యముగా ఆసక్తిగా ఉన్నాడని, దేవుని యొక్క వాక్యము వ్యర్థమని మీరు అనుకొనుచున్నారా? అత్యాసక్తి వైరాగ్యము కలిగిన పరిశుద్ధాత్ముడు, అనుదినము పరిశుద్ధాత్ముడా ఈరోజు నీతో నడవాలి, మాట్లాడాలి. తండ్రి, మీరు చెప్పని స్థలములకు మీరు వెళ్ళకూడదు, మీకు ఇష్టము లేని చోట్లలో నిలబడకూడదు, మీరు ఇష్టపడినది కూడా తినకూడదు, మీకు ఇష్టము లేనిది నాకొద్దు. ఇలాగూ అనుదినము పరిశుద్ధాత్మునితో మనము అలవాటు చేసుకోండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలో చేసేటువంటి ఒక గొప్ప కార్యం ఏమిటి తెలుసా? ఆయన మనలను గురించి, మన కుటుంబమును బట్టి, మిమ్మును బట్టి, మీ ఫ్యామిలీని బట్టి ఆయన వైరాగ్యము కలిగి ఉన్నాడు. శత్రువు వరద వల్లే వస్తున్నాడంటే మనకు తెలియకుండానే మనలను లేపి మనలను ప్రార్థింపచేస్తున్నాడు. అవును ప్రభు బిడ్డలారా, ప్రభుకు స్తోత్రం. గమనించినట్లయితే ప్రతి దేశం రాడార్ కలిగి ఉంటున్నారు. అన్య దేశములలో నుంచి ఏదైనా మరి విరోధపు క్రియలు వస్తున్నాయా, మరి వేరే వ్యక్తులు, ఆయా దేశ వ్యక్తులు ఆకాశము గుండా, విమాన మార్గముల గుండా, సముద్ర మార్గం గుండా వస్తున్నారా అని ఆ రాడార్ గమనిస్తూ ఉంటుంది. అలా చూసేటప్పుడు వెంటనే ఏదైనా అసంభవములు జరుగుతున్నాయంటే వెంటనే ఆ నేల మీద ఉన్నటువంటి రాడార్ ఆ యొక్క సంస్థకు తెలియపరుస్తుంది. వారికి విరోధముగా యుద్ధము చేసి పాడు చేస్తారు. ఇది మీకు తెలుసు. అలాగైతే ప్రియులారా, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ చుట్టూ పరిశుద్ధాత్ముడు అగ్నిగోడగా ఉంటాడు. ఒకే ఒకటి మీరు చేయవలసింది, అనుదినము ఆత్మలో నింపబడి ప్రభువుని స్తుతించి, సమయం ఉన్నప్పుడంతా అన్య భాష మాట్లాడి ప్రభువును మీరు మహిమపరుస్తూ ఉంటే చాలు. ప్రభువు ఎలాగంటే మీ యందు బహు ఇష్టుడు మాత్రమే కాదు ప్రభు బిడ్డలారా, ఆయన వైరాగ్యం, ఆశ, వాంఛ కలిగిన వాడుగా, వైరాగ్యపు వాంఛ కలిగి ఉంటాడు. ఆమేన్. నా బిడ్డకు విరోధముగా లేచే ఏ ఆయుధమైనప్పటికీ అది వర్ధిల్లదు అని ప్రభు యుద్ధము చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, కాపాడుతాడు. ఆమేన్. కనుక మీరు ప్రభువునందు సంతోషంగా ఉండండి. దేన్ని గురించి దిగులు పడకండి. పరిశుద్ధాత్మునితో చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాతో నడుస్తున్నారు మీరు, నేను మీతో నడుస్తున్నాను. కారు డ్రైవ్ చేస్తున్నారా? మీరు నాతో ట్రావెల్ చేస్తున్నారు. మోటార్ బైక్ నడుపుతున్నారా? మీరు నాతో వస్తున్నారు. ఆమేన్. షేర్ ఆటోలో వెళ్తున్నారా? ట్యాక్సీలో, బస్సులో వెళ్తున్నారా? పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడయ్యా అని ఆయన్ని స్తుతిస్తూ ఉండండి. ఆశ్చర్య విధముగా ఆయన నడిపించేది మీరు చూడగలరు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. నాతో కలిసి విశ్వాసముతో ప్రార్థించండి. పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసుక్రీస్తు నామములో వైరాగ్య వాంఛగలిగిన పరిశుద్ధాత్ముడా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము ప్రకారము మాలో నివసించే ఆత్మదేవుడు, మీ బిడ్డలో మీరు నివసించుచున్నవాడవు, ఇళ్లల్లో సంచరించువాడవు. మీ బిడ్డల మీద వైరాగ్యము కలిగి ఉండండి. వైరాగ్య వాంఛ కలిగిన వారుగా ఉన్నారయ్యా. అందుకై కోట్ల స్తోత్రములు. మేలు, కృప వెంబడించాలి. దైవిక సమాధానం విస్తరించాలి. ఇంత మట్టుకు నడిపించిన దేవ, ఇక మీదట నడిపించండి. హల్లెలూయా. ప్రభు యొక్క హస్తము తోడయుండి సమస్త కీడుకు, దుష్టత్వమునకు తప్పించి కాపాడండి. దేవుని సమాధానం విస్తరింపచేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన ఆలకించుము తండ్రి. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. ఇదే ప్రభు ఈరోజు మీకిచ్చటకు నా హృదయములో ఉంచిన మాట. ప్రియులారా,
విశ్వసిస్తున్నారు కదా, బాగా చేతుల పైకెత్తి ప్రభుని స్తుతి ప్రార్థించారు కదా. ఆ తర్వాత ఏమిటి? ఎదుటి వారికి మీరు ఈ సమాచారమును తీసుకుని వెళ్ళాలి, షేర్ చెయ్యాలి. హిందీ భాష మాట్లాడే వారి కోసం ప్రార్థించాలి. మనమందరం కలిసి దేవుని రాజ్యం కడదాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.